తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. అపోస్తులైన పౌలు శ్రేష్టమైనటువంటి సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి వ్రాసిన ఉత్తరం. ఆ వ్యక్తి పేరు తిమోతి. అప్పటికే ఆయన కొన్ని వేల మంది ఉన్న సంఘానికి పాస్టర్ గారు. వందల మంది కాదు, కొన్ని వేల మంది ఉన్న సంఘానికి ఆయన పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారికి పెద్ద పాస్టర్ గారు ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే 7వ వచనం, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఎవరు చెబుతున్నారు? అనేక సంఘాలను ప్రారంభించినటువంటి స్థాపించిన దైవ సేవకుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఎవరికి చెబుతున్నాడు అంటే ఒక పెద్ద సంఘానికి పాస్టర్గా ఉన్నటువంటి ఆయనకి చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో, ప్రాక్టీస్ చేసుకో అని చెప్తున్నాడు. మరొకసారి చెప్పనా పాస్టర్ గారికి చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? భక్తి విషయంలో సాధకం చెయ్యి. నీవు భక్తి విషయంలో నీవు ప్రాక్టీస్ చెయ్యి. అరే, ఎవరికైనా సామాన్యమైన విశ్వాసికి చెప్తే బాగుంటుంది. కొత్తగా రక్షించబడిన వ్యక్తికి చెబితే బాగుంటుంది. లేదు అంటే ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం సీనియర్ బిలీవర్కి చెప్పినా పర్లా. కానీ ఎవరికి చెబుతున్నాడు అంటే ఎన్నో వేల ఆత్మలను రక్షించిన, నాకు సరిగా గుర్తులేదు కానీ నేను విన్నటువంటి దాని ప్రకారం 6,000 మంది సంఘానికి పాస్టర్ గారు అనుకుంటాను. బహుశా 3,000 6,000 కరెక్ట్ గుర్తులేదు. అన్ని వేల మంది సంఘాన్ని నడిపిస్తున్నాడు ఈ యొక్క తిమోతి అనే దైవ సేవకుడు. ఈ తిమోతి అనే సేవకుడికి ఏమని చెబుతున్నాడు పౌలు గారు ఉత్తరంలో అంటే, అబ్బాయి దైవ భక్తిని సాధకం చేసుకో. మీలో ఎవరికైనా అయ్యా ప్రార్థన చేసుకో అంటే మీరు ఏమని రియాక్ట్ అవుతారు? బైబిల్ రోజు ఉదయం పూట చదువు అంటే మీకు ఎంత కోపం వస్తుంది? ఎట్ట కనపడుతున్నాం? మేము ప్రార్థన చేయాలా? మేము చేసుకోవట్లేదా? మేము వాక్యం చదవట్లేదా? మళ్ళీ భాషగా చెబుతాడేంటి? ఒక్క నిమిషం తిమోతికి పౌలు చెప్పాడు,
పిలుపు కలిగిన సేవకునికి, కొన్ని వేల మంది సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకునికి చెప్తున్నాడు, రే తిమోతి, దైవ భక్తి విషయంలో సాధకం చేయి, నీకు నీవే సాధకం చేయి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు నీవే సాధకం చేయి. సాధకం చేయమని పక్కోళ్ళు చెప్ప, మాకు చెప్తే చెప్పావులే. సాధకం చేయమని వేరే వాళ్ళకి, నీ కింద ఉన్న వాళ్ళకి చెబుతున్నావేమో, చెప్తే చెప్పావులే. కానీ నేను నీకు చెబుతున్నా, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనము. ఈ రోజుల్లో ఉదయం పూట లేచి బైబిల్ని చదివేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? ఈ రోజుల్లో ఎంతమంది ఉదయం పూట లేచి ఒక గంట అయినా దేవునితో గడిపేటటువంటి వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? గడుపుతున్నావా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు. ఒక్కసారి నువ్వు నీ ఫోన్కి ఎంత ఎడిక్ట్ అయ్యావో. కోపం వస్తుంది, ఇప్పుడు నేను ఈ మాట చెప్పగానే పెద్ద కోపం వస్తుంది నీకు. నువ్వు అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు ప్రేమిస్తుంది ఏంటంటే ఫోన్నే. ప్రేమించటం అనే మాట కంటే కూడా ఎడిక్ట్ అయిపోయావు, అది లేకపోతే బతకలేవు. మీకు సంగతి తెలుసా? ఫోన్ చూసేటటువంటి వాడిని మనం కదిలించండి, పిచ్చ కోపం వచ్చింది వాడికి. ఎందుకనంటే వాడు టోటల్గా అందులోకి వెళ్ళిపోయి లీనమైపోయాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. రైట్. సాధకం అంటే ఏంటి? మీలో కొంతమందికి సునకానందం ఉంటుంది. అదేంటంటే చెప్పిన మెసేజే, ఇది విన్న మెసేజే అని. కొంతమందికి వినరు, చెప్పే వాక్యం వినరు. అయ్యో, దేవుడు ఏం మాట్లాడతాడో ఈ వాక్యం ద్వారా. నా దేవుడు ఒకే వాక్యం ద్వారా కొన్ని వేల రీతులుగా మాట్లాడగలడు. నా దేవుడు యొక్క వాక్యం ద్వారా కొన్ని లక్షల రీతులుగా మాట్లాడగలడు అనే విశ్వాసం నీకుంటే నీవు జాగ్రత్తగా వింటావు. భక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలట. ఎందుకనంటే నీవు పెరుగుతున్న కొలది నీవు దేవునిలో పెరుగుతున్న కొలది నువ్వు అనేకమైన వాటిని సాధకం చేస్తావు, అనేకమైన వాటిని ప్రాక్టీస్ చేస్తావు, అనేకమైన వాటిని డైలీ లైఫ్లో అనేకమైన వాటిని నువ్వు చేస్తూ ఉంటావు. కానీ నీవు చేయనిది ఒకటే, దానివల్లనే నీ జీవితం అంతా గందరగోళం అవుతూ ఉంటుంది. ఏమిటో తెలుసా? నువ్వు చేయండి ఏంటి తెలుసా? భక్తిని సాధకం చేయటం. చర్చిలో బాధ్యతలు ఉంటాయి, నీకు తలాంతులు ఉన్నాయి, నీకు చర్చిలో నీకు చాలా పలుకుబడి ఉంది,
చర్చిలో నీ తలాంతులను వాడుతున్నావు, నీకు ఒక మంచి పట్టుంది చర్చిలో, నీకంటూ ఒక టీం ఉంది, రైట్. కానీ అపోస్తులైన పౌలు తిమోతి అనే వ్యక్తికి చెప్తున్న మాట, ఈ తిమోతికి చాలా టీమ్స్ ఉన్నాయి, ఈ తిమోతికి చాలా అనేక వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఈ తిమోతికి ఏం చెబుతున్నాడంటే, భక్తిని సాధకం చేసుకో. ఈ తిమోతి ప్రార్థన చేస్తే, నేను హిస్టరీ చదివినప్పుడు హిస్టరీలో ఈ తిమోతి ప్రార్థన చేస్తే చాలా కార్యాలు జరిగాయి, చాలా దేవుడి యొక్క స్వస్థత కార్యాలు జరిగాయి. అలాంటి తిమోతికి చెబుతున్నాడు ఏమని, భక్తిని సాధకం చేసుకో, నువ్వు సాధకం చేసుకో. మనలో చాలామంది భక్తుల్లాగా కనపడటానికి ప్రయాసపడుతున్నారు, కానీ భక్తుల్లాగా ఉండటానికి ప్రయాసపట్ల. ఏం చెప్పాను? మనలో చాలామంది బిలీవర్స్ లాగా ఉండటానికి కష్టపడుతున్నాం, కానీ మనలో చాలామంది బిలీవర్స్ లాగా కనిపించటానికి కష్టపడుతున్నాం, కానీ బిలీవర్స్గా ఉండటానికి కష్టపడల. బిలీవర్స్గా ఉండటానికి మన బిలీవర్స్గా కనిపించటానికి మన వొకాబులరీ మార్చుకుంటున్నాం, బిలీవర్స్గా కనిపించటానికి మన వేషధారణని మార్చుకుంటున్నాం, బిలీవర్స్గా కనిపించటానికి టు ఎగ్జిబిట్ అవర్ సెల్ఫ్, మనల్ని మనము బిలీవర్స్గా చూపించుకోవడానికి మన లాంగ్వేజ్ని మార్చుకుంటున్నాం, బిలీవర్స్గా మనల్ని మనం చూపించుకోవటానికి మన నడకని మార్చుకుంటున్నాం, మన వేషాన్ని మార్చుకుంటున్నాం. మనము మన బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని నడుస్తున్నాం. ఎందుకు? బిలీవర్స్గా మనల్ని మనం కనిపింపజేసుకోవటానికి, మనల్ని మనం చూపించుకోవటానికి. ఇంకొంచెం వాడుక భాషలో చెబితే, బిలీవర్గా షో చేయటానికి మనల్ని మనం మేకప్ చేసుకుంటున్నాం, కానీ బిలీవర్గా ఉండటానికి, విశ్వాసిగా మనల్ని మనం రైస్ చేసుకోవటానికి మనము ప్రయాసపట్ల. ఈరోజు విశ్వాసిగా కనిపించటానికి ప్రయాసపడుతున్నావా, లేకపోతే విశ్వాసిగా జీవించటానికి ప్రయాసపడుతున్నావా అనేది నేను చెక్ చేసుకోవాల్సిన విషయం. మనలో చాలామంది మీ ప్రియులారా విశ్వాసులుగా ఉండటానికి కష్టపడకుండా, విశ్వాసులుగా మనల్ని మనం చూపించుకోవటానికి మనం కష్టపడుతున్నాం, రైట్. నేను వాక్యంలోకి వెళ్తున్నా. బిడ్డా, నీవు విశ్వాసిగా జీవిస్తున్నావా, విశ్వాసిగా జీవించటానికి కష్టపడుతున్నావా అంటే అర్థం కాదులా, నీకు అర్థం కాల. విశ్వాసిగా ఉండటానికి కష్టపడుతున్నావా, ప్రయాసపడుతున్నావా అంటే అసలు నీకు అర్థం కాదు, అసలు ఆ మాట నీకు అర్థం కాదు. విశ్వాసిగా నీవు జీవించటానికి ఇష్టపడుతున్నావా అంటే అవునన్నయ్య అంటావు, విశ్వాసిగా జీవించటానికి ఇష్టపడుతున్నావా అంటే అవునన్నయ్య అంటావు, విశ్వాసిగా కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ విశ్వాసిగా జీవించటానికి ఏం చేయాలో కూడా నీకు తెలియదు. విశ్వాసిగా జీవించటానికి ఏం చేయాలంటే విశ్వాసాన్ని సాధకం చేసుకోవాలి, ఆమెన్. విశ్వాసాన్ని ఏం చేయాలరా? సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి విశ్వాసాన్ని. మరలా చెబుతున్నా, భక్తిని ప్రాక్టీస్ చేయాలి.
విశ్వాసాన్ని సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. పరిశుద్ధతని ప్రాక్టీస్ చేయాలి. ప్రేమించటాన్ని ప్రాక్టీస్ చేయాలి. నేనేం చెప్పాను? తోటి సహోదరిని సహోదరుడిని ప్రేమించటానికి మనల్ని మనం ఏం చేయాలి? మనకు మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది ఎవరో అరటికాయ ఒలిచిస్తే మనం తినొచ్చు, ఎవరో యాపిల్కాయ కోసిస్తే మనం తినొచ్చు, కొన్ని వేరే వాళ్ళు చేస్తే మనం అనుభవించవచ్చు. మా తాత సంపాదిస్తే నేను అనుభవించవచ్చు, మా ఫ్రెండ్ ఎగ్జాములో వాడు చూపిస్తే నేను రాసి పాస్ అవ్వచ్చు. కానీ జీవితంలో అన్నీ అలా కుదరవు. ఎస్పెషల్లీ భక్తి అసలు కుదరదు. ఎవరో నేర్పిస్తే నేర్చుకుంటే భక్తి వస్తుందా అంటే రాదు, కొంతవరకే వస్తుంది. కానీ భక్తి రావాలంటే నీకు నీవే భక్తి జీవితంని సాధకం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. గట్టిగా 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 చెప్పలు కొడదాం. బిడ్డా, భక్తిని నీకు నీవే పెంపారు చేసుకోవాలి. భక్తిని ఎలా భక్తిని పెంపారు చేసుకోవాలి? ఎలా మన జీవితంలో భక్తిని పెంపారు చేసుకోవాలి? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? ఎలా సాధ్యమవుతుంది? అది భక్తిని పెంపారు చేసుకోవటం ఎలా సాధ్యమవుతుంది? చాలాసార్లు మనము ఈ ఒక్క విషయం తప్పిపోతున్నాం ప్రియులరా. ఈ ఒక్క విషయం తప్పిపోతున్నాం. ఏంటో తెలుసా ఆ విషయం? భక్తి జీవితంలో మనల్ని మనమే సాధకం చేసుకోవటం. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. దేవుడు నన్ను బలపరిచి నడిపించునుగాక. అన్నయ్య, ఎలాగా భక్తిని సాధకం చేసుకోవాలి? ఎలా భక్తిని సాధకం చేసుకోవాలి? నేను మీకు అర్థమయ్యేటట్టు కొంచెం వేరే వేరే ఎగ్జాంపుల్స్ చెప్పి మళ్ళీ తిరిగి మెసేజ్లోకి తీసుకెళ్తా. గమనించండి, ప్రతిరోజు మనము కొన్ని అలవాట్లు కలిగి ఉంటాం. మన అలవాట్ల వలన మనం ఏమవుతామంటే, మన భవిష్యత్తు మన అలవాట్ల వలన మన భవిష్యత్తు సృష్టించబడుతుంది. జాగ్రత్తగా వినండి. ఒక ఆయన ఉన్నాడు, రోజు సిగరెట్లు తాగుతున్నాడు అనుకుందాం, ఏయో ఒకటి తాగుతున్నాడు. ఆయన తాగుతా ఉంటే ఆ అలవాటు ఏమవుద్దంటే, కొంతకాలానికి అలవాటు పెరిగి ఆ అలవాటు లోపల ఏదో చర్య చేసి అతనికి ఏమొస్తుందంటే క్యాన్సరో, లేకపోతే అలవాటు వలన లోపల ఉన్నటువంటి ప్రతిచర్యలు జరిగి, లేదా ఇన్ఫెక్షన్ ఏదో సంథింగ్ నాకు తెలియదు, పెరిగి లంగ్ పాడైపోద్ది. లంగ్ పాడైపోయి, అంటే లంగ్ అంటే ఊపిరితిత్తులు పాడైపోయి ఏమవుతాడు అంటే చచ్చిపోతాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కంటే ముందుగానే అతను చనిపోతాడు. దేవుడు ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని నీ గురించి అని ఒక నియమం పెడితే, ఒక టైం పెడితే దానికంటే ముందే చనిపోతాం. బైబిల్ ఉందా మాట. ఒక ఆయన ఉన్నాడు, రోజు తాగుతున్నాడు. మీకు అర్థమవులని చెబుతున్నా. తాగుతూ ఉంటే ఏమవుతుంది, కొంతకాలానికి ఆ అలవాటు లోపల ఏదో చెడుని జరిగించి ఏమవుతుందంటే లివర్ పూర్తిగా పాడైపోతుంది, చనిపోతూ ఏం చేస్తాడు, తన మీద ఉన్నటువంటి భార్య, పిల్లలు, లేకపోతే ఏ బాధ్యతలని వాళ్ళందరూ అనాథలు చేసి చచ్చిపోతారు. ఎందుకు పెద్ద ఆయన ఇలా చేసావంటే ఏడుస్తాడు. ఇలా అవుద్దని నేను అనుకోలేదయ్యా, ఏదోలే అందరు తాగుతున్నారు కదా నేను తాగాను,
నాకు తెలియదు, ఈరోజు నా భార్య ఏడుస్తుంది, నా పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళు అనాథలైపోతున్నారు, భయంకరమైనటువంటి శ్రమని వాళ్ళు అనుభవించబోతాను, ఏడుస్తా చనిపోతాడు. కారణం ఏంటి? ఎందుకని ఆయన అలా అయ్యాడు? కారణం ఏంటంటే ఆయన అలవాటు ప్రతిరోజు ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాగటాన్ని ఆయన ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏమండి వింటున్నారా? ప్రతిరోజు సిగరెట్ తాగటాన్ని ఆయన ప్రతిరోజు చేస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. అది ఆయనకు అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ఆయన జీవితాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. అంటే అతని అలవాటు అతని భవిష్యత్తు మీద ప్రభావం చూపించింది. అతని అలవాటు అతని భవిష్యత్తుని ధ్వంసం చేసింది. ఇది నెగిటివ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పాజిటివ్ విషయంలోకి వద్దాం. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నాడు. ప్రతిరోజు 1 గంట సేపు నడుస్తున్నాడు. ఆయన గంట సేపు నడుస్తున్నాడు. ఒక 4 సంవత్సరాల తర్వాత ఆయనని మనం పరీక్ష చేస్తే ఆయనకు మంచి ఫిట్టెడ్ ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకని ఆయనకు ఆరోగ్యం బాగుంది అంటే ఆయన ప్రతిరోజు నడవటాన్ని సాధకం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న మార్పు ఆయన జీవితంలో చేసుకున్నాడు. ఒక చిన్న ప్రాక్టీస్ అతని జీవితంలో మంచి కొరకైన ఒక చిన్న ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అతనికి దృఢమైన ఆరోగ్యం వచ్చింది. ఇంకొంచెం మీకు అర్థమయ్యేటట్టు ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈరోజు ఒకే పదం, ఆ పదం పేరు సాధకం. ఎవరు చెప్పారు ఈ యొక్క మాట అంటే గొప్ప సేవకుడు అపోస్తులైన పౌలు కొన్ని వేల సంఘాన్ని, కొన్ని వేల మంది విశ్వాసులను నడిపిస్తున్నటువంటి శ్రేష్టమైన నమ్మకమైనటువంటి తిమోతి అనే పాస్టర్ గారు చెప్తున్నాడు. ఇది ఆర్డినరీ పర్సన్కి చెప్పలా. ఈయన దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. హల్లెలూయా. మా నాన్న చిన్నప్పుడు నాకు ఒక మాట చెప్పాడు. అరే నేను చూస్తున్నాను చాలామంది పిల్లల్ని, వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ టీలు తాగి కాఫీలు తాగి రాత్రంతా కూర్చొని చదివి పరీక్షలు రాస్తారా, వాళ్ళెవరు స్కూల్ ఫస్ట్ రారురా అని చెప్పాడు. ఎవరారు స్కూల్ ఫస్ట్ రారురా? నేను నీకు ఒక మాట చెప్తున్నా. ఏంటంటే ఏ రోజు చెప్పిన పాఠం ఆ రోజు కొద్దిసేపు చదువుకో చాలు. ఏం చెప్పాడో సార్ వాళ్ళు ఏం చెప్పారో సాయంత్రం వచ్చి 1 అరగంట చూసుకో, ఒకసారి జస్ట్ చదువుకో చాలు, నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావురా అన్నాడు. దేవుని నామ మహిమ కోసం చెప్తున్నా. మా నాన్న చెప్పిన దాని ప్రకారం ప్రతిరోజు నేను ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతిరోజు మాస్టర్లు ఏమైతే చెప్పారో అది ఇంటికి వచ్చి చూసుకొని ఓకే అని గుర్తుపెట్టుకొని పక్కన పెట్టేవాడిని. అవన్నీ యూనిట్ టెస్ట్లో మరొకసారి రివిజన్ అయిపోయేది. అవన్నీ మళ్ళీ క్వార్టర్లీలో రివిజన్ అయ్యాయి. అవన్నీ మళ్ళీ హాఫ్ ఇయర్లీలో రివిజన్ అయ్యాయి. అవన్నీ కూడా మళ్ళీ ఏమయ్యాయి, ప్రీ ఫైనల్లో కూడా ఒకసారి మళ్ళీ చదువుకునేవాడిని. ఆ తర్వాత ఎగ్జామ్ రాసేవాడిని. మా క్లాసులో ప్రతి సబ్జెక్ట్లో ఫస్ట్ వచ్చేవాడిని. కారణం నేను వాళ్ళలాగా భయంకరంగా కష్టపడలా, వాళ్ళలాగా రాత్రింబవళ్ళు చదవలేదు. నేనేం చేసింది తెలుసా? ప్రతిరోజు కొంత సమయమే నా విద్యని అభ్యాసం చేశా. ప్రతిరోజు కొంత సమయమే వినపడిందా?
ప్రతిరోజు కొంత సమయం నేను చదవటం ప్రారంభించా. చదవటం నాకు ఒక అలవాటు అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవటం నాకు ఒక అలవాటు అయిపోయింది. ఇట్స్ ఎ సౌండ్ హ్యాబిట్. అది ఒక మంచి ఆరోగ్యవంతమైన అలవాటు. ఆ అలవాటుని కొనసాగిస్తూ ఉంటే నా జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ అలాగ వెళ్ళగలిగాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. సేమ్ ఇదే చెబుతున్నాడు. ఎవరు అంటే అపోస్తులైన పౌలు. నువ్వు భక్తిలో ఎదగాలంటే ఏం చేయాలి తెలుసా? అన్నా నేను భక్తిలో ఎదగాలంటే 40 రోజులు ఉపవాసం ఉండాలా? కాదు. అన్నా భక్తిలో ఎదగాలంటే నేను ఒక 50 రోజులు ఉపవాసం ఉండాలా? కొంతమంది అయితే 40 రోజులు యేసు మాల వేసుకుంటారు, 40 రోజులు తాగరు, 40 రోజులు ఏం చేయరండి, సిగరెట్లు తాగరు, ఏం తాగరు పాపం వాళ్ళు. కానీ 41వ రోజు మాత్రం ఈ 40 రోజులు ఆపిన సిగరెట్లన్నీ తాగేస్తారు. ఈ 40 రోజులు ఆగినటువంటి మందంతా తాగేస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక్క మాట చెప్పునా ఆ బిడ్డలకి, అయ్యా 40 రోజులు ఉన్నావు కదా, అలాగే ఇంకా కంటిన్యూ, అలాగే కొనసాగు కొంతకాలం. నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నీ ఆలోచనలు బాగుపడతాయి, నీ భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఈ పదం వినండి. ఇప్పుడు నువ్వు చేసేటటువంటి, ఇప్పుడు నువ్వు అనుసరించేటటువంటి, లేదంటే ఇప్పుడు నీవేమైతే అలవాటుగా కలిగి ఉన్నావో అదే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. నీ భవిష్యత్తుని ఏదో నిర్ణయించదో, నీ భవిష్యత్తుని వేరేదో నిర్ణయించదో. నీకు అనారోగ్యం ఉంది, ఏం చేయాలి తెలుసా? నువ్వు తినకూడని వస్తువులు కొన్ని ఉంటాయి, అవి తినకుండా ఉండంతే. నువ్వు తినాల్సిన వస్తువులు కొన్ని ఉంటాయి, అవి తింటూ ఉండు అంతే. నీవు ఏమండి ప్రతిరోజు ఏదో చెప్తారు కదా డాక్టర్స్, నడవమనో లేకపోతే కాస్త కొంచెం అటు ఇటు ఎక్సర్సైజ్ చేయమని చెబుతారు కదా, వాటిని ప్రతిరోజు చేస్తూ ఉండు. నీకు రోగం వచ్చినప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నీ టెస్టులు చూసినప్పుడు డాక్టర్ ఏమంటాడంటే నీవు సంవత్సరం కంటే బతకమన్నాడా? అయితే డాక్టర్స్ చెప్తారు కదా కొన్ని ప్రిస్క్రిప్షన్స్, వాటిని జాగ్రత్తగా నువ్వు చేసుకుంటూ వాటిని అలవాటుగా నువ్వు మార్చుకొని చేస్తూ ఉంటే డాక్టర్ చెప్పిన 1 year కాదు, నీవు ఏ 10 సంవత్సరాలైనా బతుకుతావు. గట్టిగా చప్పలు కొడదాం, హల్లెలూయా. నీ అలవాట్లు నిన్ను స్వస్థపరుస్తాయి. గట్టిగా చప్పలు కొడదామా? నీ అలవాట్లు నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తాయి. గట్టిగా చప్పలు కొడదామా? నీ అలవాట్లు నీ ప్రవర్తనే మార్చేస్తాయి. గట్టిగా చప్పలు కొడదామా? నీ అలవాట్లు నీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు, నీ అలవాట్లు నీ యొక్క చదువుని వృద్ధి చేయటమే కాదు, నీ యొక్క అలవాట్లు నీ ప్రవర్తనని మెరుగుపరచడం మాత్రమే కాదు, నీ అలవాట్లు నీ భక్తిని అత్యధికమైన స్థాయిలోనికి తీసుకొని వెళతాయి. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. భక్తి సంబంధమైన అలవాట్లు నువ్వు అలవర్చుకోవాలని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సౌలు. ఏం పేరండి ఆయన పేరు? సౌలు. ఆయనని దేవుడు రాజుగా ఎంచాడు, రాజుగా ఎంపిక చేశాడు. ఆ సౌలు వెళుతూ ఉంటే ఒక ప్రవక్త ఆయనతో చెప్తాడు, లేదంటే ప్రవక్తకి చెప్తాడు దేవుడు. ఏమనంటే సౌలు ప్రవక్తల దగ్గరికి వెళ్తాడు. ప్రవక్తల దగ్గరికి వెళితే, సౌలు గారు ప్రవక్తల దగ్గరికి వెళ్తే ప్రవక్తలంతా ప్రవచిస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆత్మ ప్రవక్తల మీదకి వచ్చి ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటారు. అప్పుడు సౌలు వెళితే వాళ్ళ దగ్గరికి, ఈ సౌలుకు కూడా దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి దిగొచ్చి సౌలు కూడా ప్రవచనాలు చెప్పడం ప్రారంభించాడు. గట్టిగా హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి దిగొచ్చింది.
సౌలు కూడా ప్రవక్తల వలె ప్రవచించడం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. ఏమనుందో తెలుసా? దేవుడు సౌలుకి క్రొత్త మనసు ఇచ్చాడంట. ఆమేన్. ఏ మనసు ఇచ్చాడు? కొత్త మనసు. పాత మనసు పోయింది. ఇలాంటి కూడికలో మనం కూడుకున్నప్పుడు మనము పరిశుద్ధాత్మ చేత నింపబడతాము, లేకపోతే తాకబడతాం. అప్పుడు మనకి మంచి మనసు వస్తుంది. ఏ మనసు వస్తుంది? ఏ మనసు వస్తుంది? కొత్త మనసు వస్తుంది. అప్పుడు దాకా నువ్వు పాపం చేసి పాపం ఇచ్చలు కలిగి ఉన్నావేమో, లేకపోతే సినిమాలు చూసావేమో, రకరకాలైనటువంటి చెడ్డ అలవాట్లు నీకు ఉన్నాయేమో. కానీ ఇలాంటి ఉపవాస ప్రార్థనలకు, నియామక కూడికలకు వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మ బలంగా దిగొచ్చినప్పుడు నీకు కూడా క్రొత్త మనసు వస్తుంది. హల్లెలూయా. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. అయితే కొత్త మనస్సు పొందుకున్నటువంటి సౌలు తన జీవితంలో భక్తిని సాధకం చేయలా. ఏం చేయాల? భక్తిని సాధకం చేయలా. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, రాజు అయినటువంటి వాడట ప్రత్యేకంగా ఆ యొక్క గ్రంథాన్ని తీసుకోవాలట. ఆయన బైబిల్ రాసుకోవాలట, ధర్మశాస్త్రాన్ని. ఆ ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు చదవాలట. ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు చదవాలి. నేను రిఫరెన్స్ మీకు కావాలి తర్వాత చెప్తాను. మళ్ళీ అందరిని బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి నేనేమాత్రం ఆ రిఫరెన్స్ తీస్తే మీరు అటు ఇటు దృష్టి పోద్ది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ద్వితీయోపదేశ కాండంలో ఉంది, నేను తర్వాత చెప్తా వీలైతే. కాబట్టి సౌలు గారు ఏం చేయాలి అంటే, సౌలు గారు ఆ రాజు అయిన తర్వాత రోజు దివ్యమైన గ్రంథాన్ని ప్రతిరోజు ధ్యానం చేయాల. తన జీవితం కోసం ధ్యానం చేయాలి, తన ప్రజల కోసం ధ్యానం చేయాలి, దేవుడు ఎవరో అర్థం చేసుకోవడానికి బైబిల్ని ధ్యానం చేయాలి, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలి. అయితే సౌలు దాన్ని ధ్యానం చేయనందువలన, ఆ పని చేయనందువలన సౌలు ఏం చేశాడంటే, దేవుని యొక్క హృదయం ఏమిటి, దేవుని యొక్క నియమాలు ఏంటి ఆయనకు అర్థం కాక ప్రవక్తలు చేయాల్సిన పనులు ఏం చేశాడు? దేవుని యొక్క నియమాలను రద్దు చేశాడు. దేవుడు అన్నాడు, నీ పిల్లలని ఇదిగో రాజుగా రాజవంశంగా చేద్దామనుకున్నా నీ అవివేకాన్ని బట్టి నేను నిన్ను రాజుగా ఉండకుండా తోసేశానన్నాడు. ఎందుకని? రోజు ఆయన చేయాల్సినటువంటి డైలీ లైఫ్లో ఆయన ప్రతిరోజు చేయాల్సిన పని ఏంటంటే, ఉదయం పూట లేవగానే దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానం చేయాల. ఏం చేయాలి? గ్రంథాన్ని ధ్యానం చేయాల. కానీ ఏం చేశాడు అంటే, ధ్యానం చేయటం మానేశాడు. నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉండి ఉండొచ్చు, నీకు వరాలు ఉండి ఉండొచ్చు, నువ్వు చక్కగా పాటలు పాడగలిగి ఉండొచ్చు, పాటలు రాయగలిగి ఉండొచ్చు, దేవుని పిలుపు నీకు ఉండొచ్చు, అపోస్తుల్ని పిలుపు నీకు ఉండొచ్చు, ప్రవక్త పిలుపు నీకు ఉండొచ్చు, నీకు చాలా చాలా ఆధిక్యతలు కలగబోతున్నాయని దేవుడు దర్శన రూపంగా నీతో మాట్లాడి ఉండొచ్చు. కానీ నీవు చేయాల్సిన ఆ ఆధ్యాత్మికమైనటువంటి హ్యాబిట్స్, ఆధ్యాత్మికమైనటువంటి అలవాట్లు ఉన్నాయే, ఆ అలవాట్లు నువ్వు చేయకపోతే, దైవ భక్తిని సాధకం చేయకపోతే, నీ యొక్క స్థాయి నుంచి నీవు దిగజారిపోతావు. ఇది సర్వోన్నతులైన దేవుని యొక్క మాట. మినిస్ట్రీలో నీ స్థానం నుంచి నువ్వు దిగజారిపోతావు. ఇది సర్వోన్నతులైన దేవుని మాట. ప్రియమైన తమ్ముడు, వాళ్ళతో పోల్చుకుంటున్నావు, వీళ్ళతో పోల్చుకుంటున్నావు, ఆమెతో పోల్చుకుంటున్నావు, ఈమెతో పోల్చుకుంటున్నావు, వాళ్ళెంత వీళ్ళెంత అని అనుకుంటున్నావు. నీ యొక్క తలాంతులను, వరాలను, తెలివిని చూసి. కానీ బిడ్డ, నా మాట జాగ్రత్తగా విను. సేవకునిగా నీ గురించి భారముతో ఉన్న సేవకునిగా నీ గురించి వేదన పడుతున్నటువంటి ఇదిగో ఈ యొక్క ఆత్మీయ తండ్రి యొక్క
గుండెలలోంచి ఎగసి పడుతున్న వేదనాగ్రస్తమైనటువంటి ఈ మాటను ఆలకించు. నిన్ను గొప్పని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను గొప్పదాన్ని చేయాలని దేవుడు సేవకుడు ఆశపడుతున్నారు. కానీ భక్తిని సాధకం చేయటంలో నువ్వు నిర్లక్ష్యం వహిస్తే భక్తిహీనత కారు చీకటి అయి నిన్ను కమ్ముకుంటుంది. ఇంకా నువ్వు ఎదగవు. నీ జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేరవు. నీ బ్రతుకులో దేవుని యొక్క చిత్తం జరగదు. కోట్లాది మంది బిడ్డలలో, కోట్లాది మంది ప్రజల్లో నిన్ను మాత్రమే దేవుడు విశ్వాసిగా ఎంచుకున్నాడు. నిన్ను మాత్రమే దేవుడు ఆయన బిడ్డగా మార్చుకున్నాడు. నీకు మాత్రమే దొరికింది అవకాశం, విశ్వాసిగా బతికే అవకాశం. కానీ నీ ఆత్మను వర్ధిల్ల చేసుకునేటటువంటి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వృద్ధి చేసుకునేటటువంటి మార్గం ఒక్కటే ఉంది. అదేంటంటే ఆధ్యాత్మిక అలవాట్లను ప్రతిరోజు కొనసాగించటమే. దెర్ ఈజ్ నో అదర్ వే. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగటానికి వేరే మార్గం ఏదీ లేదు. ఒక వ్యక్తి కూలిపోవాలంటే ఆత్మ సంబంధమైన అలవాట్లను చేయకుండా ఉంటే చాలు. అతను పచ్చి వ్యభిచారిగా, దొంగగా, హంతకుడిగా, భయంకరమైన నీచుడిగా మారిపోతాడు. ఒక పొలం ఉంది. ఆ పొలంని మనము రోజు చూసుకుంటాం, సేద్యం చేయాలి. ఆ పొలాన్ని మనం పట్టించుకోకుండా వదిలేస్తే చాలు, ఆ పొలం బీడు భూమి అయిపోతుంది. బీడు భూమిగా మారిపోయిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోకుండా వదిలేసామనుకో చాలు, అది కంప చెట్లతో నిండిపోద్ది. దాన్ని అలాగే వదిలేసామనుకో పట్టించుకోకుండా, కంప చెట్లు మాత్రమే కాదు, భయంకరమైనటువంటి అడవిగా మారిపోతుంది. అందులో రకరకాలైన పాములు, జంతువులు, రకరకాలైనటువంటివి. దాన్ని బాగు చేయాలంటే చాలా శ్రమ అవుతుంది. కారణం వ్యవసాయ భూమిని వ్యవసాయదారుడు ప్రతిరోజు దానికి చేయాల్సినటువంటి పని చేయకపోతే చక్కని నేల, సారవంతమైన నేల గచ్చ పొదలతో నిండిన శపితమైన నేలగా మారిపోతుంది. ఏదేను వనములాగా మారాల్సినటువంటి తోట, అందమైన ఫలాలను అనుగ్రహించే తోటగా ఉండాల్సినటువంటి ఆ తోటని రైతు పట్టించుకోనందువలన అది భయంకరమైన ముండ్ల తుప్పలతో నిండిపోయినటువంటి భయంకరమైన నేలగా మారిపోతుంది. అందులో భయంకరమైన కార్యాలు జరుగుతాయి. అందులో వ్యభిచారాలు, దొంగలు దాక్కుంటారు, వ్యభిచారం జరుగుతుంది. అందులో ఎదురుగా మనం ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఎదురుగా ఒక పెద్ద అడవిలాగుండేది. అక్కడ దాదాపు ఒక 20-30 అడుగుల వెడల్పుతోటి బారుకి ఒక 100 అడుగులు పొడుగు ఉండేటట్టు ఆ చివర ఆ దూరంగా ఒక అడవిలాగా ఉంది. బాగా దొంగోడు ఎక్కడో దొంగతనం చేశాడు. పరిగెత్తుకుంటూ వస్తున్నా, నేను చూస్తున్నా. పరిగెత్తుకుంటూ వచ్చి వాడు ఆమంతునే వెళ్ళి ఆ పొదల్లోకి దూరాడు. భయంకరమైన పని ఏదో చేశాడు. వాడి కోసం ఎక్కడో దొంగతనం చేశాడు. వాడిని వెతుక్కుంటూ ఒక 10 మంది 15 మంది పరిగెత్తుకుంటూ వస్తారు, ఎటు పోయిండ్రా అని. నేను చూస్తూనే ఉన్నా. ఆ దొంగోడు ఆ దూరంగా దాంట్లోకి దూరాడు. ఎవడ కనపడలా. వాళ్ళు వచ్చారు, వెతికి అక్కడ దాకా కూడా వెళ్ళారు, చూశారు, మొత్తం కనపడలా వాడు. ఎందుకనంటే వాడు ముందుగానే లోపల స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళంతా చూసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఇటు నుంచి దూకినటువంటి వాడు అవతల పక్క నుంచి దారి ఉంది, ఆ దారిలోంచి వెళ్తున్నాడు. వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఆడు దూకి వెళ్తున్నప్పుడు నాకు కనపడ్డాడు.
హల్లెలూయా. నా దగ్గరకు వచ్చి ఎక్కడండి అడుగుతున్నారు. అక్కడే ఉన్నాడయ్యా అన్న. వీళ్ళు అక్కడే ఉన్నాడు, లేడండి చూసామండి, వాళ్ళు లేడండి వెళ్ళిపోయారు వీళ్ళు. కంప, ఢిల్లీ చెట్లు ఏమంటారు దాని పేరేంటి, రాగి సంథింగ్ రేగి చెట్లు అన్నీ ఉన్నాయాడ ఆ బిల్డింగ్ వెనకాల. ఎప్పుడో ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు, దాని లోపల ప్లేస్ చేసుకున్నాడు. ఆ తర్వాత నేను నెక్స్ట్ డే ఆ స్థలం మంద కాదు కానీ ఆగటానికి లేదు, ఏమైతుంది ఏందని చెప్పి మొత్తం జేసీబీ తిప్పించి మొత్తం పీకేపించాం. కారణం ఏంటంటే ఆ స్థల యజమాని దాన్ని వదిలేశాడు. నీవు నీ ఆత్మీయ జీవితాన్ని వదిలేస్తే నీ జీవితము దొంగల పాలవుతుంది. నీ ఆత్మీయ జీవితాన్ని వదిలేస్తే ప్రారంభములో నీకున్న సాక్ష్యాన్ని కోల్పోయేంత అసహ్యమైన జీవితంలోకి నువ్వు వెళ్ళే ప్రమాదం ఉంది. బిడ్డా జాగ్రత్త, బిడ్డా జాగ్రత్త. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితాన్ని గురించి జాగ్రత్త వహించు. ఈరోజు నీకు వరం ఉండొచ్చు, తలాంతు ఉండొచ్చు, అనుభవం ఉండొచ్చు, సేవకునితో మంచి రిలేషన్ ఉండొచ్చు. ఇవేవి నిన్ను కాపాడవు. చీకటి శక్తుల బారి నుండి ఇవేవి నిన్ను కాపాడవు. భక్తిహీనత నుండి ఇవేవి నిన్ను కాపాడవు. నిన్ను కాపాడేది తెలుసా? నీ ఆధ్యాత్మిక అలవాట్లు. ఎంతమంది ఉదయం పూట లేచి వాళ్ళ ఆత్మీయ జీవితం గురించి శ్రద్ధ కలిగిన వారై దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే సరిపోదు, దాని ప్రకారం చేయటానికి ట్రై చేస్తూ ఉండాలి. నీకు కోపం బాగా హెచ్చు అనుకో, నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నావు, కోపం హెచ్చుకుంది, బాధపడతా ఉన్నావు, నీకు కోపం గురించి బాధ ఎన్నోసార్లు కలుగుతుంది, ప్రయోజనం లేదు. మరి కోపాన్ని జయించాలంటే ఏం చేయాలి? బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ అనేక విషయాలు ఉన్నాయి కోపాన్ని గురించి. నువ్వు వాటి గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ కోపం వచ్చినప్పుడు నువ్వు ధ్యానించినటువంటి వాటిని ఆ సమయం గుర్తు చేసుకొని కోపం పడకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రాక్టీస్ చేయాలి కదా. మరి ఓర్పుని ప్రాక్టీస్ చేయొద్దు. నువ్వు అలాగా ప్రతిరోజు మీ అత్తని రెచ్చగొడతా ఉన్నా కానీ నువ్వేం చేయాలి? ఓర్పుని సాధన చేస్తూ ఉండాలి. అది ఎక్కడ ఆ సాధన చేయాలంటే నీకు ఎట్లా వస్తుంది ఆ శక్తి అంటే, ఉదయం పూట దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు, సేవకులు చెప్పిన వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పదే పదే వాటిని నెమరు వేస్తూ ఉన్నప్పుడు నీవు ఓర్పుగా ఉండటానికి ఒక్క అడుగు ముందుకేయాలి. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు దివ్యమైన ఓర్పు కలిగిన వాడిగా నువ్వు మారిపోతావు. గట్టిగా చప్పలు కొడదామా. చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాడు ఎప్పుడు ఒకటే మాట, అరే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఏం చెప్పేవాడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనలో చాలామందిని గమనిస్తున్నా, ఒకప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తే అది చేసేవాళ్ళు, అన్న ఏం చేస్తే అది చేయాలా అంతే. మన అసలు ఎదురు తిరగం, అమ్మో సేవకుడు, అయ్య బాబోయ్ అమ్మో. మరి ఏమైందిరా, ఇప్పుడు పాస్టర్ గారు ఏం చదువుతున్నా కానీ నువ్వు వింటలేదే, పాస్టర్ గారు ఏం చదువుతున్నా కానీ ఎందుకు అటు ఇటు చూస్తూ ఉంటావు, ఇది కాదు ఇంకోటి చేద్దాం, ఎందుకు అంటున్నావు? వేరే వాళ్ళతో ఎందుకు డిస్కస్ చేస్తున్నావు? ఎందుకు సేవకుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? నేను రక్షణలో నడిపించాడు కదా, నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు కదా, నీకు బాగోపోతే ఉపవసించి ప్రార్థిస్తాడు కదా, నీకు ఎన్నో మేళ్ళు చేశాడు కదా నీ జీవితంలో.
మరి అలాంటి వ్యక్తి గురించి ఎలాగ చెడుగా మాట్లాడగలవు? ఎందుకో ఫ్లో వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి వస్తే నేను ఎట్లయితే ఫ్రీగా ఏమండి దేవుని యొక్క వాక్యాన్ని ఫ్రీగా చెప్తానో, అలాగా మీరు సేవకు గురించి ఫ్రీగా వ్యతిరేకంగా మాట్లాడతారు కొంతమంది. ఎందుకని ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, వాక్యోపదేశం చేసేటటువంటి వ్యక్తిని సన్మానించండి, గౌరవించండి, ఘనపరచడని బైబిల్లో ఉంది. నీవు దాన్ని ఏం చేయాలంటే, ఎప్పుడు నువ్వు దాని గురించి బాగా సబ్జెక్ట్ నీకుంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఏం చేస్తావంటే ఆ నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు వెంటనే ఈ యొక్క వాక్యాన్ని అప్లై చేస్తావు. వాక్యాన్ని అప్లై చేస్తే ఏమైంది? సేవకుడు చెప్పిన మాట వింటాం. సేవకుడు చెప్పిన ప్రతి మాట నువ్వు చేస్తూ ఉంటే ఏమైంది అంటే, మీకు ఎగ్జాంపుల్ మీకు మంచి మాట చెబుతా. ఈరోజు ఉపవాస ప్రార్థన ఉన్నారు కదా, మీకు చాలా శ్రేష్టమైన మాట నేను మీకు నేర్పిస్తా ఈరోజు. దేవుని సేవకుడు చెబుతున్న మాట ఎవరైతే దాని ప్రకారం చేస్తూ ఉంటారో వాళ్ళు దేవుని సేవకుని పిలుపులో పాలిభాగస్తులు అవుతారు. దేవుని యొక్క సేవకుని అభిషేకంలో వాళ్ళు పాలిభాగస్తులు అవుతారు. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి దర్శనంలో నీవు పాలిభాగస్తురాలు అవుతావు. ఇప్పుడు మీరు నన్ను ఏమైనా విమర్శించారనుకో, నాకేం పోతుంది? నాకేమవుతుంది చెప్పండి? మీరు నన్ను విమర్శించినంత మాత్రాన అభిషేకం పోతుందా? మీరు నన్ను విమర్శించినంత మాత్రాన నా పిలుపు రద్దు అవుతుందా? మీరు విమర్శించినంత మాత్రాన నాకు వచ్చేటటువంటి ఏమైనా పోతుందా? ఏం పోదే. కానీ నువ్వు కోల్పోతావు. దేవుని దయ వల్ల మన సంఘంలో అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారేమంతే, మిగిలిన అలా లేరు. కానీ నేను మీ అందరికి ఒక మాట చెప్తా, నీవు దేవుని యొక్క సేవకుడు చెబుతున్న మాటలు అవి వాక్యానుసారం అయితేనే, నా మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ సేవకుడు వాక్యానుసారం కాని విషయాలు, ఆత్మానుసారం కాని విషయాలు నీకు చెప్పి నువ్వు చేయొద్దు. ఎందుకనంటే నువ్వు దేవునికి దాసుడివి, నువ్వు దేవుని బిడ్డవి. నిన్ను పెంచే బాధ్యత, ఆత్మీయంగా పెంచే బాధ్యత దేవుడు సేవకునికి ఇచ్చాడు. సేవా సంబంధమైన విషయాలు ఏమైనా నీకు నేర్పిస్తుంటే నువ్వు వాటిని నేర్చుకో. ఎందుకంటే ఆయన తన కోసం నేర్పించట్లా, ఆయన నిన్ను దేవుడు చెప్పినట్టు నేను ఎదిగింపజేస్తే నీవు ఎదిగితే పరలోకంలో ఆయనకి ఫలం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సాధకం చేయటం రావాలి. జాగ్రత్తగా వినండి. మరలా తిరిగి మామూలు ఎగ్జాంపుల్లోకి వెళ్తున్నా. నీకు డబ్బు గురించినటువంటి జాగ్రత్త లేదనుకో, ప్రతిరోజు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు దాచిపెడతారు. చాలా కాలం దాచిపెట్టి ఒక్కసారి వదిలేస్తారు, ఒక్కసారి ఖర్చు పెడతారు. చాలామందిని గమనించాను నేను. ఏం చేస్తారు తెలుసా? దాచిపెట్టి పూర్ అంటే పేదవాళ్ళు మళ్ళీ అట్టుంటారు. నేను పల్లెటూరు నుంచి వచ్చే కాబట్టి మా ఊళ్ళో ఉన్న పేదవాళ్ళని చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దాచిపెట్టి అవసరానికి వాడుకుంటారు పాపం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ లిమిట్స్ తక్కువ. మా నాన్న మిడిల్ క్లాస్ వాడు కదా, మా నాన్న ఏం చేసేవాడంటే డబ్బులన్నీ దాచి ఒక్కసారి ఏం చేసేవాడంటే ఒక్కసారి వదిలేసేవాడు. అదేంటి నాన్న అంటే, ఏంద్రా ఏమనుకుంటున్నాను నేను టీచర్ని అనేవాడు. అదే మా నాన్న మామూలుగా వంట కొనేటప్పుడు ఏం చెప్పాడంటే, అరే డబ్బురా, నా కష్టం రా, నా రక్తం రా అని చెప్పేవాడు నాకు మా నాన్న. సో మా నాన్న డబ్బులు, మా నాన్న రక్తం, మా నాన్న చెమట అని జాగ్రత్తగా నేను డబ్బులు జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే ఒకానొక టైంకి ఏం చేసేవాడంటే, ఏదన్నా కొంచెం ప్రిస్టేజ్ విషయం లేకపోతే ఏదైనా సంథింగ్ వచ్చిందనుకోండి, ఏం చేశాడు, పోనీ వదిలే. ఒక్క దెబ్బకి 2 సంవత్సరాల నుంచి కాపాడుకున్నటువంటి డబ్బుని ఒక్కసారి వదిలేసేవాడు మా నాన్న. ఆ తర్వాత పెద్దోడైన తర్వాత మా నాన్న ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మా నాన్న మనీ విషయంలో కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని నడవటం నేను చూశాను. నాకు అర్థమైన విషయం ఏంటో చెప్పనా? ఆయన ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ కలిగి ప్రతిరోజు ఆ క్రమశిక్షణని అలాగ కొనసాగించటం వలన
మా కుటుంబం అప్పులలోంచి, భయంకర అప్పులోంచి బయటపడింది. తెలుసా మా ఇంట్లో క్యాన్సర్ వచ్చి చనిపోయింది. భయంకరమైన అప్పు. మా ఇంటిలో ఇల్లు కట్టడానికి ఒక్కసారే ఇల్లు కట్టడం, మరొకసారి అమ్మకి క్యాన్సర్ వస్తే ఎంత అప్పు చేశాడో నాన్న, ఎంత అప్పు చేశాడో. ఒకనొక దశకి నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు, నేను చదివించలేనురా, చదివించలేను నిన్ను. కానీ మా డాడీ ఏం చేశారంటే ఆర్థిక విషయాల్లో లెక్కలు రాసుకోవటం ప్రారంభించాడు, నేర్పించాడు. డబ్బుని పొదుపు చేయటాన్ని నేర్పించాడు. మెల్లిమెల్లిగా ఏమైంది తెలుసా? అప్పు దెబ్బకి లేచిపోయింది. కొన్ని లక్షల రూపాయలు అప్పండి, కొన్ని లక్షల రూపాయలు అప్పు. ఎలా తీరిపోయింది తెలుసా? జాగ్రత్తగా ప్రతిరోజు పొదుపుని ఆయన ప్రాక్టీస్ చేశాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో భయంకరమైన అప్పుతో ఉన్నావా, నువ్వేం చేయాలి తెలుసా? ఆర్థిక క్రమశిక్షణని ప్రతిరోజు నువ్వు ప్రాక్టీస్ చేయాలా, సాధకం చేయాలా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మెనీ పీపుల్, అనేక మంది ఆర్థిక విషయాల్లో, డబ్బు విషయంలో, కొంతమందికి క్రెడిట్ కార్డులు ఉంటాయి. అదేందో సొంత ఏమని చెప్పడానికి వెళ్ళేదండి వాళ్ళని. అసలు వాళ్ళకు వచ్చే శాలరీ 30,000 లేకపోతే 40,000 ఎంత ఉంటుందిగా. క్రెడిట్ కార్డు గీకుతూనే ఉంటారు, బిగించేసి గీకుతూనే ఉంటారు. వందగా గీకో. నీకు తెలియకుండానే నీవు కొన్ని లక్షల రూపాయల అప్పులోకి వెళ్తావు. లక్షల రూపాయల అప్పులోకి వెళ్ళిన తర్వాత నీ ఫ్యూచర్ ఏంటి? నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నేను అప్పు చేయమని చెప్పుద్దే నీ భార్య. హలో, నేను అప్పు చేయమని చెప్పుద్దే నీ భార్య. నేను అప్పు చేయమంటాడే మీ ఆయన. అప్పుడు ఏమంటారు తెలుసా? ఏమో నాకేం తెలుసు. ఏం చేయాలి? ఆర్థిక విషయాల్లో మనం ఎదగాలంటే ఆర్థిక విషయాల్లో మనకి క్రమశిక్షణ ఉండాలి. అది ఎప్పుడు ఏం చేయాలంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అది ఒక అలవాటు అవ్వాలి. భక్తి జీవితంలో నువ్వు సాధన చేస్తే, ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, ముఖ్యంగా నువ్వు విన్నటువంటి వాక్యాన్ని నీ జీవితంలో అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలా. అప్పుడు నువ్వు గొప్ప దైవజనుడు అయిపోతావు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతా. ప్రతిరోజు ఉదయం పూట ఒక అరగంట సేపు బైబిల్ చదువుకో. ప్రతిరోజు ఉదయం పూట ఒక గంట సేపు అనుకోలేకపోతే బైబిల్ చదువుకో. ఫస్ట్ నువ్వు అరగంట చదవడం స్టార్ట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత దాని మీద నీకు ఇష్టం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగి నీకు తెలియకుండానే 40 నిమిషాలు, 45 నిమిషాలు, 50 నిమిషాలు, గంట వెళ్ళిపోతుంది. వినండి జాగ్రత్తగా. గంట సేపుకి వెళ్ళిపోతాను. ఇష్టమైపోద్ది. మీ ఆవిడ వచ్చాయో లేయా బాబు, ఏం చదివిన సార్లే కానీ, చదివిలే కానీ, పెద్ద IAS IPS అలా లే అన్నా కానీ నీకు వదల బుద్ధి అవ్వదు. అలాగా నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావు అనుకో, కొంతకాలానికి ఏమవుతావో తెలుసా? బైబిల్ తెలిసిన వ్యక్తి అవుతావు. అలాగే కొనసాగిందనుకో ఏం చేయాలి తెలుసా? నీవు బైబిల్ పండితుడు అవుతావు. బైబిల్ పండితుడు. సేవకునిగా ఈ మాట జీవితం రాసి పెట్టుకో. ఒక కొత్త అలవాటుని ఈ ఉపవాస దినాన నువ్వు ప్రారంభించు నీ జీవితంలో. ఏంటో తెలుసా? అది ప్రతిరోజు ఒక గంట సేపు లేదంటే ఒక అరగంట సేపు బైబిల్ చదువు. ఒక అలవాటు చేసుకో దాన్ని. నువ్వు బైబిల్ పండితుడు అవుతావు. సేవకులు వాక్యం చెప్పడానికి నీ ముందు టెన్షన్ పడతారు. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే దేవుని యొక్క జీవం నీ నోట్లోంచి ప్రవహించి అనేక మంది జీవితాలని నిలబెడుతుంది, కడుతుంది, బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. డూ యూ హ్యావ్ స్పిరిచువల్ హ్యాబిట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఆత్మీయ అలవాట్లు ఉన్నాయా?
నీ జీవితంలో ఆత్మీయ అలవాట్లు ఉన్నాయా? అన్నయ్య, ఆత్మీయ అలవాట్లు అంటే ఏంటి అంటే రోజు బైబిల్ చదవటం, ధ్యానించటం, దాని గురించి ఆలోచించటం, దాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని ఆకలింపు చేసుకోవటం, దాన్ని గుర్తుపెట్టుకోవటం. ఇది బైబిల్ స్టడీ అనేటటువంటిది ఒక అలవాటు అవ్వాలి. ఆ అలవాటు అయిన తర్వాత చాలామంది బైబిల్ స్టడీ చేసిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? చేసిన తర్వాత ఆయన చెప్పే వాక్యం కరెక్ట్ కాదు, ఏం చెప్పే వాక్యం కరెక్ట్ కాదు, ఇది చేసే కరెక్ట్ కాదు. నో. బైబిల్ స్టడీ చేసిన తర్వాత నువ్వు తెలుసుకున్న సబ్జెక్ట్ని నీకు నీవే అప్లై చేసుకో, నీకు నీవే ఉపయోగించుకో. అర్థమవుతుందా? చాలామందిని అడిగితే ఏమంటారు తెలుసా? నీ బొక్కలు చూసుకోవా. ఇప్పుడు దావీదు దేవుని హృదయానుసారుడా కాదా? చెప్పండి అమ్మా, చెప్పండి బాబు, చెప్పండి. మరి దావీదులో లోపాలు ఉన్నాయా లేవా? మనం దావీదులో లోపాల గురించి 10 మంది చదువుదామా, లేకపోతే దావీదులో ఉన్నటువంటి భక్తి గురించి 10 మంది చదువుదామా? చెప్పండి నాన్న, గట్టిగా చెప్పు నాన్న, ఇంకా గట్టిగా చెప్పు నాన్న. మ్యాన్, హల్లెలూయా. అబ్రహాము గొప్ప దైవ సేవకుడా కాదా? దేవుడు పిలిచాడా లేదా? అబ్రహాములో లోపాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి అబ్రహాములో ఉన్న లోపాల గురించి మనం ధ్యానించి 10 మంది చదువుదామా? చెబితే దేవుడు ఏమంటాడు? లాగిచ్చి కొడతాడు, దిమ్మ తిరిగేటట్టు కొడతాడు. మరి మనం ఏం చేయాలి? అబ్రహాములో నుంచి నేర్పించాల్సిన విషయాలు ఉన్నాయే, విశ్వాసం, హల్లెలూయా, తెగింపు, హల్లెలూయా, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టడం, హల్లెలూయా, వాటిని నేర్చుకోవాలి, వాటిని నేర్పించాలి. మనము మన తోటి విశ్వాసులలో, సేవకులలోనూ తోటి విశ్వాసులలోనూ ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ని మనం తీసుకొని 10 మందికి చెప్పాలి. మన తోటి విశ్వాసున్న లోపాలు ఉంటాయే, వాటిని పర్సనల్గా పిలిచి వ్యక్తిగతంగా చెప్పాలా. రెండింటి గురించి చెప్తా. ఒకటి ఫ్లై అండ్ సెకండ్ ఈజ్ హనీబీ. ఫ్లై అంటే ఈగ. థ్యాంక్ యూ. ఓకే, ఈగ ఎక్కడ ఉంటుంది నాన్న? ఎక్కడుంటుంది ఈగ? చక్కగా ఏమంటారండి, చెప్తాను. ఈగ గులాబీ పూల మీద, మల్లె పూల మీద, వింటున్నారా అమ్మా? వింటున్నారా? వాటి మీద వాళ్తుందా? అరే, ఈగ చెప్పాలా, దేని మీద వాలుద్ది అది? పెంట మీద, పేడ మీద, అర్థమవుతుందా? దిబ్బల మీద. ఇంకొంచెం పచ్చికి చెప్పాలంటే మేము పల్లెటూరు వాళ్ళం, క్షమించండి, టౌన్ వాళ్ళు ఏమనుకో మాకండి. గేదెలో ఒకట బాసుదే ఆడ, వీటి మీదే వాలుద్ది ఈగ. అది వాటిని పికప్ చేసుకుంటూ ఉంటుంది. దెర్ ఈజ్ అనదర్, ఇంకొకటి ఉంది, హనీబీ. అంటే సైదాబీ కాదు, హనీబీ. హనీబీ అంటే ఏంటి చెప్పండి? హనీబీ తేనెటీగ. అది ఎక్కడ వాలుద్ది? మకరందం ఎక్కడ దొరుకుతుందో అది ఖచ్చితంగా అక్కడే వాలి ఆ మకరందాన్ని అలాగా తీసుకొని అలాగా వెళ్ళి దాచుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఇన్ దిస్ డే, ఆర్ యు వాంట్ టు బికమ్ లైక్ ఏ హనీ బీ ఆర్ ఫ్లై? ఎవడిలో ఏ లోపం ఉందో, ఏ అమ్మాయిలో ఏ లోపం ఉందో, ఏ అబ్బాయిలో ఏ లోపం ఉందో, ఏ సేవకుల్లో ఏ లోపం ఉందో, ఇదే పని కొంతమందికి. వాళ్ళు బైబిల్ తెలిసినా కానీ బైబిల్లో కూడా అయ్యే చూస్తారేమో నాకు తెలియదు. సంసోను పాపం చేయలే, దావీదు పాపం చేయలే, నేను కూడా చేస్తా. చెయ్యి, ఎవడు కాదన్నాడు? బైబిల్లో విశ్వాస వీరుల విశ్వాసాన్ని చూస్తున్నావా? నేనున్నాను, అన్నీ వదిలేసుకొని కూర్చున్నా.
ఎంతో త్యాగం చేశాను. కొన్ని గంటలు ప్రార్థన చేస్తాడు సురేష్ అన్న. వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని ఆదరిస్తాడు. ఆకలితో అయ్యా అని వస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళు అన్నం పెట్టుకొని వదిలిపెట్టడం, పంపించడం. విశ్వాసులకి కొంచెం ఒక గంట లేట్ అయితే ముందు ఇమీడియట్గా అన్నం వండండి అని అన్నం పెట్టిస్తాడు. ఒక వ్యక్తికి బాగోకపోతే వాడి అనారోగ్యం నుంచి బయటకు వచ్చే వరకు రాత్రంతా కూర్చొని ప్రార్థన చేసి, ఇదిగో నేను ప్రార్థన చేశాను, నువ్వు బాగుపడతావు, నువ్వు నాకు దేవుడు చెప్పాడని దేవుని దగ్గర నుంచి మాట తీసుకొని మరీ నీకు చెప్తాడు. హల్లెలూయా. నా దగ్గర చాలామంది పిల్లలు అన్నారు కదా అని చెప్పి వాళ్ళందరూ వచ్చి కారు తోడమని చెప్పడు. ఆయన కారు తుడుచుకుంటాడు. ఆయన అన్నం పెట్టుకొని తింటా ఉంటాడు. ఈవెన్ మందిరం ఎదురుగా ఏదన్నా చెత్త చెదారం ఉంటే చీపురు తీసుకుని ఆయనే ఊడుస్తాడు. నేను ఇన్ని సంఘాలకి పాస్టర్ కదని ఎక్కడ అహంకారం కలిగి ఉండడు. అఫ్కోర్స్ ఈ స్టేజ్కి రావడానికి చాలా దెబ్బలు తిన్నాను, చాలా కోల్పోయాను, చాలా నష్టపోయాను, జీవితం అంతా విరిగిపోయింది. కొన్నిసార్లు అంటాను దేవుణ్ణి, మొత్తం విరిగిపోయింది, ఇంకేం ఎరగొట్టంట. పో నువ్వేమని చేసుకో ప్రభువా అంట ఒక్కోసారి దేవుడితో. అంటే పో అన్న కానీ అట్లంట. ఏముందా ఎరగొట్టు నీ ఇష్టం అంట. ఎన్నో శ్రమలు పడ్డా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో. ఏమి చూస్తున్నారు సేవకుల్లో మీరు? ఏమి నేర్చుకుంటున్నారు సేవకుల్లో మీరు? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వినండి. భక్తి జీవితంలో నువ్వు ఎదగాలంటే జాగ్రత్తగా వినాలి. నీవు మంచిని చూడటాన్ని సాధకం చేసుకోవాలి. గట్టిగా గట్టిగా చప్పలు కొట్టు, గట్టిగా చప్పలు కొట్టాలా, గట్టిగా. ఎందుకు చప్పలు కొట్టమన్నా తెలుసా? సురేష్ అని చెప్పిన మాటలు అబ్బా బాగున్నాయని చప్పలు కొట్టమన్నానా అంటే అందుకోసం కదా చప్పలు కొట్టమనేది. నువ్వు చప్పలు కొడతా ఉంటే ఏమైందంటే కొంచెం మళ్ళా మైండ్ యాక్టివేట్ అవుతుంది. నేను మంచిగా వాక్యం చెప్పినా గుర్తొచ్చు, ధరే మంచి వాక్యం చెప్పానే అని నేను యాక్టివేట్ అయ్యా కదా, నేను చప్పలు కొట్టమంటే మీరు కూడా మళ్ళీ తిరిగి అలర్ట్ అవుతారని. ఆమెన్. బిడ్డ ఒకసారి ఆలోచిస్తావా? నీకు కొన్ని ఆధ్యాత్మిక అలవాట్లు ఉండాల. పిల్లలు, మీకు కొన్ని ఆధ్యాత్మిక అలవాట్లు మీరు అలవాటు చేసుకోవాలి. నా పాయింట్ ఏంటంటే నీవు ఆధ్యాత్మిక అలవాట్లను జాగ్రత్తగా అలవర్చుకొని వాటిని ప్రతిరోజు చేస్తూ ఉంటే నీ ఆత్మీయ జీవితం అంతకంతకు పైకి వెళ్తుంది. గట్టిగా 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 గట్టిగా. ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ గుడ్ స్టూడెంట్, నువ్వు మంచి స్టూడెంట్గా మారాలా? ఏం అవసరంలా, నువ్వేమొద్దు, రోజు కొద్దిసేపు చదువు చాలు. చదివింది గుర్తుపెట్టుకో, దాన్ని మెల్లిగా అలవాటు చేసుకో. మంచి స్కాలర్ అయిపోతావు అంతే. నువ్వు మంచి సింగర్ అవ్వాలా? దేవుడు మంచి గొంతు ఇచ్చాడా? ఏం బాధపడద్దు. రోజు ఒక అరగంట సేపు పాట పాడుకుంటా ఉండు. ప్రాక్టీస్ చేయటం మాకు ప్రాక్టీస్ మేక్స్ యువర్ ఏమంటారు దీన్ని, థ్రోటా, గొంతు. ప్రాక్టీస్ మేక్స్ యువర్ థ్రోట్ పర్ఫెక్ట్. చాలామందికి తెలియక విశ్వాస జీవితంలో ఎందుకు ఎదగలేకపోతానో వాళ్ళకి రీజన్ తెలియదు. ఈరోజు నేను మీకు చెప్తున్నా, ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని అలవాట్లు ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు సాధన చేయాలి. మీకు ఒక చిన్న మాట చెప్తాను ఒకసారి. అదే తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే 7వ వచనం. అపవిత్రములైన, ఇందాక చదివిందే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించటం.
అందరూ చూడండి, చదివారులే బైబిల్ బాగానే. చూడండి, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించటం అనేది ఒక అలవాటు. దానిలో అలవాటు చేసుకోవాలా. ఎవరు నీ దగ్గరకు వచ్చి వాడు అట్టండగా అన్నాడు అనుకో, ఇది ఇట్టండగా అని అనుకో, నాకు చెప్పమాకరా, నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు నాకు. అబ్బో ఆమె చూడు, ఆమె నడక చూడు, అబ్బో మామూలు స్టైల్ కాదు, నాకు వద్దురా, నేను విన్నాం, నాకు అవసరం లేదు అవి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? నీ దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి ఇక వేరే వాళ్ళ లోపాలు చెప్పడానికి ఇష్టపడరు. నువ్వు ఏమవుతున్నావు తెలుసా? జాగ్రత్తగా నువ్వేమవుతావు తెలుసా? నువ్వు ఈగ అనేటటువంటి స్థితి నుంచి హనీబీ అనే స్టేజ్కి ట్రాన్స్ఫామ్ అవుతున్నావు, పరివర్తన చెందుతున్నావు, మార్పు చెందుతున్నావు. నువ్వు మారాలంటే ఎవరో నిన్ను మార్చరు, నువ్వు ఎదగాలంటే ఎవరో నిన్ను ఎదిగింప చెయ్యరు, నీకు నీవే సాధకం చేసుకోవాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీకు నీవే సాధకం చేసుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు అమ్మ ఎటు చూడబాకో గోడ దూకబాక అంటారు. అన్నంత మాత్రం నా అమ్మాయి గోడ దూకనుడదా, కళ్ళెడి తిప్పుకునుడదా? ఆ అమ్మ యవ్వనస్తురాలు అవ్వక ముందే, చిన్నప్పుడే పిల్లలకు పవిత్రతని ఏం చేయాలి? అలవరచాలి. అందుకే చిన్న పిల్ల పరిచర్య చాలా ఇంపార్టెంట్ అని నేను పదే చెప్తున్నా. పెద్ద అయిన తర్వాత నీకు నువ్వే అలవాటు చేసుకోవాలా. చిన్నప్పుడు మాత్రం అమ్మ, నాన్న, మాస్టారు, సండే స్కూల్ టీచర్ పిల్లలని అలవర్చగలరు. నాన్న అమ్మ ప్రార్థన చేసుకోమంటే చేసుకోరు పిల్లలు. ఆటలతో పాటలతో పిల్లల్ని ఆడించి నానా ప్రార్థన చేసుకో, యేసయ్య నిన్ను దీవిస్తాడు అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి నువ్వు వెళ్ళి పిల్లకి చెప్తే ఏమవుతుందో తెలుసా? పిల్లలు నీ మాట విని ప్రార్థన చేయటం వాళ్ళకి అలవాటైపోయి అలవర్చుకుంటారు వాళ్ళ జీవితాన్ని. అలవాట్లే జీవితాన్ని మారుస్తాయి. మంచిగా మారాలన్నా చెడుగా మారాలన్నా నీ అలవాట్లే, నీ ఆత్మీయ అలవాట్లే నీ బిడ్డలను ఆత్మీయంగా మారుస్తాయి, నిన్ను ఆత్మీయంగా మార్చేస్తాయి. ఈరోజు నీ అలవాట్లే రేపొద్దున నీ యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆరోగ్య అలవాట్లు అలవర్చుకో. నీకు నువ్వే అలవర్చుకో. ఎవరు అలవర్చారు? నీకు షుగర్ వచ్చిందనుకో, ఏం చేయాలి? కొన్ని తినకూడదు, తినమాకు. కొన్ని తినాలి, తిను. చిన్నగా అలవాటు చేసుకో. నువ్వు బతకాలి కదా, నువ్వు దీర్ఘకాలం బ్రతకాలి కదా, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి కదా, నువ్వు శ్రేష్టమైన దేవునికి ఉపయోగకరమైన పాత్రగా ఉండాలి కదా. నేను అట్లా ఉండను. నేను తినాల్సిందే బిర్యానీలు, నేను తినాల్సిందే స్వీట్లు. అసలు స్వీట్లు లేని బతికేం బతుకు? ఇన్ని సంవత్సరాలు తిన్నావుగా స్వీట్లు, ఇంక చాలదా? ఇంకా తినాలి. ఎందుకు పుట్టావు నువ్వు అసలు? మన జీవితంలో మన అలవాట్లే మన భవిష్యత్తుని నాశనం చేస్తున్నాయి. మన అలవాట్లే మన భవిష్యత్తుని గొప్పగా మారుస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా, నీ జీవితంలో ఒక్కసారి అన్నిటిని అలవాటు చేసుకోమని నేను చెప్పను. జాగ్రత్తగా వినండి మాట. ఒక్క విషయాన్ని లేదా 2 విషయాల్ని అలవాటు చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండు. నీకు ఒకటి అర్థమవుతుంది, అరే ఈ అలవాటు వలన నా జీవితంలో ఇంత మార్పు వచ్చిందే. నీకు అర్థమవుతుంది. మెల్లిగా నీకు తెలియకుండా ఇంకొక అలవాటుని నువ్వు అలవాటు చేసుకుంటావు. హల్లెలూయా. నీకు అర్థమవుతుంది, ఇంకొక అలవాటు చేసుకుంటావు. మెల్లిమెల్లిగా నీ లైఫ్
ఒక సిస్టమేటిక్ లైఫ్గా మార్చబడుతుంది. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలంటే అతని అలవాట్లను మారిస్తే సరిపోతుంది. నీవు ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావనుకో, ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు కాపాడుకోవాలంటే నీ ఆత్మని విమర్శించటం ఆపేయాలి. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు క్షమించండిరా, నువ్వు క్షమించు అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఒక నిర్ణయం తీసుకొని దాని అలవాటుగా రోజు లేచి ప్రభు పలానా ఆమెని పలానా ఆయన్ని క్షమిస్తున్నాను అని నేను ప్రార్థన చేస్తే యేసయ్య నన్ను క్షమాపణ హృదయంతో నింపాడన్నమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే వాక్యమైన యేసు నా జీవితాన్ని మార్చాడు కాబట్టి యేసయ్యే నన్ను మార్చాడని నేను 1000 మంది ముందు సాక్ష్యం చెబుతా. ఆమెన్. నన్ను బైబిల్ మార్చింది, నన్ను వాక్యం మార్చింది అంటే అర్థం ఏంటి? నన్ను యేసయ్య మార్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మీకు ఒక చక్కని విషయం ఇంకొంచెం బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. అదేంటన్నా, నేను తీర్మానం తీసుకున్నాను, జాగ్రత్తగా వినాలి. నేను తీర్మానం తీసుకున్నాను, నేను క్షమించాలని తీర్మానం తీసుకున్నాను, క్షమించాను కాబట్టి నేను మంచిగా క్షమించేవానిగా మారిపోయా. తప్పు. నువ్వు మారలా. నిర్ణయం తీసుకుంది నువ్వు, క్షమించటానికి ప్రయత్నం చేసింది నువ్వు. కానీ జాగ్రత్తగా విను, వాక్యములో ఉన్న శక్తి మొదటిది. రెండోది, వాక్యాన్ని వ్రాసాడే పరిశుద్ధాత్ముడు. ఆయన ఏం చేశాడంటే వాక్యపు శక్తి, యేసయ్యలో ఉన్న శక్తి, యేసునామములో శక్తి, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే ఆ వాక్యానికి నీరు కట్టి ఫలింపజేశాడు నీ జీవితంలో. గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. యేసు ప్రభు సువార్తని శిష్యులు చెబితే, యేసు ప్రభు యొక్క సువార్తని శిష్యులు చెబితే, యేసు ప్రభువు వారి వెనువెంటనే ఉండి ఆ సువార్తను స్థిరపరచడానికి అద్భుతాలు సూచక్రియలు చేశాడట. అంటే వాక్యాన్ని చెప్పటం వేరు, వాక్యాన్ని స్థిరపరిచేది మాత్రం యేసు ప్రభువే. ఆమేన్. నీవు వాక్యాన్ని ధ్యానిస్తావు, కానీ వాక్య ప్రకారం అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు, కానీ అనుసరింపజేసేది మాత్రం నా యేసు ప్రభువు మాత్రమే. హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్. అది విశ్వాసం. ఆమేన్. ఫలింపజేయునే, నిన్ను అలంకరించునే. మరలా ఫలింపజేయనేనా? సారీ స్తుతింపజేయని అంత దాంట్లో. కానీ నేను ఫలింపజేయని పాడుకుంటాను, నా కోసం నేను పాడుకుంటా. కానీ మీరు కూడా ఇప్పుడు నా కోసం పాడిన తర్వాత మీరు స్తుతింపజేయని అనుకోండి. ఓకే, రైట్. 1 2 3 4. ఫలింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనస్సా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనస్సా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. ఫలింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే.
ఫలింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే నా మనస్స ఆయన నా మనస్స నా మనస్స నా మనస్స. ఎవరికి చెప్పుకోవాలా? ఎవరికి చెప్పుకోవాలా? ఎవరికి చెప్పుకోవాలా? ఆయన చేసిన ఓ ప్రాణమా, నా ప్రాణమా అంటే నా మనసా అని. నా ప్రాణమా ఆయన చేసిన మేలులలో ఉపకారములలో దేనిని మరువకుమని నాకు నేనే చెప్పుకోవాలా. నా మనసుకు నేనే చెప్పుకోవాలా. నీ మనసుకు నువ్వే చెప్పుకోవాలా. భక్తి అంటే అది. భక్తి అంటే జనానికి చెప్పేది కాదు. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రమా, హల్లెలూయా. అకౌ భక్తి అంటే జనానికి చెప్పేది కాదక్క. భక్తి అంటే నీకు నువ్వు చెప్పుకునేది. ఎంతమంది బైబిల్ని వాళ్ళ కోసం చదువుతున్నారు? ఎంతమంది వాక్యాన్ని అనుసరించడానికి, వాళ్ళని వాళ్ళు బాగు చేసుకోవడానికి వాక్యాన్ని అంటున్నారు, అనుసరిస్తున్నారు. ఏ కాడికి చూడు, ఆ పాస్టర్ గారు అట్ట, ఈ పాస్టర్ గారు ఇట్ట, మా పాస్టర్ గారు ఇట్ట, ఆ సంఘ పెద్ద అట్ట, ఈ సంఘ పెద్ద అట్ట, ఈ కొయ్యర్లో వాడు ఈడట్ట, ఆమట్ట. ఏందిరా ఇది? ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు? ఎంత చెడిపోయినటువంటి దాన్ని ప్రాక్టీస్ చేస్తావు నీ బతుకులో. ఎంత పాడైపోతున్నావు తెలుసా నీకు? కాదురా, నాకు తెలియక అడుగుతున్నాను, నిన్నేమైనా పోలీస్కి అపాయింట్ చేశారా చర్చిలో? పోలీస్ పని ఏంటి? నువ్వేం చెప్పినాడు అనుమానంగానే చూస్తాడు. సార్ నేను మా ఆవిడని కొట్టలేదు సార్, సార్ నేను దొంగతనం చేయలేదు సార్. రే నాకు తెలిసేరా, నువ్వు ఎంత మంచిగా నీ గురించి చెప్పినా వాడు డౌట్గానే చూస్తాడు. ఆ డౌట్గా చూడటానికే ఆయనకి ఏం చేస్తారు? శాలరీ ఇస్తారు. అంతే కదా బ్రదర్? ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఒకటి, మంచి అన్నది ఏం చేయాలా చెప్పండి రా. చర్చిలో దేన్ని పెంచాలక్కాయ? మంచి అన్నది పెంచుమన్నా, మనం మంచి అన్నది తుంచుమన్నా. వాడే మంచోడు, ఈడే మంచోడు. ఏం మాట? ఎవరు ఇస్తున్నారా నీకు శాలరీ? నాకు అర్థం కావట్లా. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలా. అది నీకు ఒక అలవాటు అవ్వాలా. ఒకసారి దైవజనుడు బక్సింగ్ గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి చెప్తున్నాడు, సార్ మా సంఘంలో ఇలా ఉంది సార్, అలా ఉంది సార్ అని అన్నీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంట. ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలని బ్రదర్ మనం ప్రార్థన చేద్దాం అన్నాడంట. మోకరించారు. ప్రార్థన చేస్తాను నేను బిగిన్ చేసి, ప్రభా ఇదిగో నాయన గుంటూరులో సంఘాన్ని జ్ఞాపకం చేసుకో నాయన అని వరుస పెట్టి, అక్కడ వాళ్ళని హైదరాబాద్ని జ్ఞాపకం చేసుకో, ఆ సంఘాన్ని నాయన జర్మనీలో సంఘాన్ని, వాళ్ళ సంఘాలు ఉన్నాయి ఎక్కడెక్కడో, అన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాడంట. ఫస్ట్ 2 నిమిషాలు 5 నిమిషాలు గడిచిపోయింది. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 5 గంటలైంది, తెల్లారి 5 గంటలైంది, తెల్లారి 5 గంటలైంది. మనోడు ఆ ప్రార్థనలో కూర్చొని 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 అల్లాడిపోయా. పెద్ద సేవకుడు అయ్యా, ఇది కూర్చోడానికి లేదు, పడుకోవడానికి లేదు. ఆయనను సాధన చేసి 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 గంటల గంటలు దేవుడితో గడుపుతాడా. నేను ఒకసారి అనుకుంటా, మన తమ్ముళ్ళని పిలిచి తండ్రి నాతో పాటు కూర్చొని ప్రార్థన చెబుదాం అనుకుంటున్నా. నాకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా, దారా నా రూమ్లో కూర్చో ప్రార్థన చేద్దాం అని కూర్చోబెడదాం అనుకుంటున్నా కొంతకాలం తర్వాత. పాపం మొత్తానికి ఆ పాస్టర్ గారి ప్రార్థన అంతా అయిపోయింది. ఎప్పటికి 5 గంటలకి. మనోడు లేచిన తర్వాత, అయ్యగారు వందనాలు, జంపు ఎటుపోయాడు తెలియదు. ఇక మరలా పొరపాటు కూడా ఆయన కాడికి వెళ్ళి ఒకసారి ఆలోచన చేయండి, ఏమి ప్రాక్టీస్ చేస్తున్నావు నీ జీవితంలో? ఈరోజు ఈ ఉపవాస దినాన ఒక్కటైనా ఒక మంచి నిర్ణయం తీసుకో. నీ ఆరోగ్యం గురించి అయినా ఒక అలవాటు చేసుకో, నీ చదువు గురించి అయినా ఒక అలవాటు చేసుకో, ఏదో ఒకటి నీ ప్రార్థన జీవితం గురించి ఒక అలవాటు చేసుకో. అలవాట్లు నీ భవిష్యత్తుని అందంగా మారుస్తాయి, లేదంటే అలవాట్లు నీ భవిష్యత్తుని నాశనమైనా చేస్తాయి. మై బ్రదర్, మై సిస్టర్, మీరు ఎలా ఉన్నారు?
అలవాటబ్బా. వాక్యాన్ని అలవాటుగా మార్చుకోబ్బా. అది నేను చెబుతుంది ఈరోజు. వాక్యాన్ని అలవాటుగా మార్చుకో. ప్రార్థనను అలవాటుగా మార్చుకో. యేసు ప్రభుకి 3 అలవాట్లు ఉన్నాయి. ఎన్నుండే చెప్పాలా ఎన్నుండే? ఆయన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాను. అంటే ఆయన తన అలవాటుగా ప్రతిరోజు ఆయన ఏం చేస్తాడంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడానికి ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన ఆయనకు అలవాటు. రెండవది యేసు ప్రభువుకు ఉన్నటువంటి వాడుక ఏంటంటే ఆయన వాడుక చొప్పున దేవాలయంకు వెళ్ళి వాక్యము చదువుచుండెను. ఆయనకి వాక్యం చదవటం చిన్నప్పటి నుంచి అలవాటు. ఆయనకి ఇంకొక వాడుక ఉంది. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఏం చేసేవాడంటే ప్రతిరోజు చెప్పేవాడు. అది 3వ వాడుక. 3 వాడుకలు ఉండే యేసు ప్రభుకి. ఎన్నుండే? 3 వాడుక. పెద్ద విషయాలు ఏం కాదు, చిన్న చిన్న విషయాలు అనుకుంటున్నాం మనం. ఆ చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద ఆశీర్వాదాలని, దీవెనల్ని మన మీద కుమ్మరిస్తాయి. దేవుడు నీ జీవితాన్ని మార్చాలంటే దేవుడు నీ అలవాట్లు మారుస్తాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చాలంటే దేవుడు నీ అలవాట్లను మారుస్తాడు. నీ అలవాట్లను మారిస్తే నీ జీవితం మారిపోతుంది. మీకు సంగతి తెలుసా? బాప్తిజం తీసుకొని రక్షించబడి ఇప్పుడు కూడా తాగేవాళ్ళు ఉన్నారు. కష్టం రాగానే తాగుతాడు పోయి. ఇంట్లో గొడవ రాగానే తాగేవాళ్ళు కూడా ఉన్నారు. బాబా ఏంట్రా బాధగా ఉందా బాబా, ఏం చేద్దాం, తాగుదాం బాబా, సిట్టింగ్ వేద్దాం బాబా, సిగ్గు లేదురా నీకు? కారణం ఏంటి తెలుసా? చిన్న ఒత్తిడి కూడా తట్టుకోలేకపోతున్నావు. అంటే ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయాలో నువ్వు ప్రాక్టీస్ చేయలే. వాక్య ప్రకారం నువ్వేం చేయలేదంటే ప్రాక్టీస్ చేయలా. అందుకే బైబిల్ జాగ్రత్తగా వినండి, ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి ప్లీజ్. అందరు నాకెళ్ళి చూడండి. బైబిల్లో ఉన్న ప్రతి సూత్రాన్ని, కొన్ని సూత్రాలు ఉన్నాయి బైబిల్లో, ప్రతి వాక్యాన్ని కాదు, ఎన్నో వాక్యాలు కలిస్తే ఒక సూత్రం అవుతుంది. క్షమించడం అనే దాని గురించి చాలా చోట్ల రాసింది బైబిల్లో. వాటన్నిటిని కలిపితే ఒకే ఒక సూత్రం. ఏంటది? మీ శత్రువులను క్షమిస్తే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. సో అట్లాగా బైబిల్లో కొన్ని సూత్రాలే ఉన్నాయి. ఆ సూత్రాలని నీ అలవాట్లుగా మార్చుకుంటే నువ్వు ఆత్మీయ వ్యక్తిగా మారిపోతావు అన్నమాట. ఆమెన్. యేసు ప్రభు చెప్పాడే, ఏది కొత్త నిబంధన గ్రంథంలో 5-6 మత్తయి సువార్తలో చెప్పాడు. ఏమంటారు దాన్ని? మీకు తెలుసు, గట్టిగా చెబుతారు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉంది కదా. అది ఏంటో చెప్పాలి మీరు. కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగంలో ఉన్న అన్ని సూత్రాలు, క్రిస్టియన్ ప్రిన్సిపల్స్. నువ్వే చిన్నకాయ చెప్పమ్మా అక్కకి, చిన్నకాయకి, అమ్మ వెనకాల కూర్చున్నావు కదా చిన్నకాయ. ఏంటి అయ్యే ప్రిన్సిపల్స్? వాటిని ధ్యానిస్తూ ఆలోచిస్తూ వాటి గురించి బైబిల్ ఎక్కడెక్కడ అన్నీ చదువుకుంటూ ఉంటే వాటి గురించిన అవగాహన కలుగుతుంది. అవగాహనతో వాటిని నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫలింపజేయునే, స్తుతింపజేయని కాదు, నిన్ను ఆయన ఫలింపజేస్తాడు, నిన్ను ఆయన అలంకరిస్తాడు. నీ జీవితాన్ని చూసి అనేక మంది స్తుతిస్తారు దేవుని. ఆమెన్. వాట్ అబౌట్ యువర్ లైఫ్? మరలా చెప్తున్నా, దేవుడు ఏ వ్యక్తిని
డైరెక్ట్గా మార్చడు. ఎందుకంటే మార్చినా అది నిలబడదు. సౌలుని దేవుడు జ్ఞాపకం చేసుకొని కొత్త మనసు ఇచ్చాడు. కానీ సౌలు ఆ కొత్త మనసుని నిలబెట్టుకోలేకపోయాడు. అతనిలో అసూయ, అతనిలో అహంకారం, గర్వం ఎందుకు వచ్చినాయి అంటే అతడు ప్రతిరోజు ఆధ్యాత్మిక నియమాలని సాధన చేసిన వాడు కాదు. సౌలు తనకు తానే సాధకం చేసుకోలా. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళు క్రైస్తవ నియమాలని సాధకం చేసుకోవట్లా. భక్తి అంటే క్రైస్తవ నియమాలను అనుసరించటం. భక్తి అంటే దేవుని యొక్క వాక్యములు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని, దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి వాక్య సారాంశం అంటే మీకు అర్థం కాదు, వాక్యములు ఉన్నటువంటి మెయిన్ ప్రిన్సిపుల్సే వాక్య సారాంశం. వాటిని మనము అలవాటుగా లేము, వాటిని అనుసరించటం కాదు. అనుసరించడం ఎప్పుడు వస్తుంది? దాన్ని అలవర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు అది నీకు వాడుక అవ్వాలి. నీకు ఎంతమంది శత్రువులు వచ్చినా వాళ్ళకి క్షమిస్తూ ఉండాలా, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండాలా, వాళ్ళని దీవిస్తూ ఉండాలా. మీకు ఒక మాట చెప్పనా, ఇంకా 5 నిమిషాల్లో ముగిస్తా. నాకు టైం కనపడుతుంది, నేను చూసుకుంటానే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సపోజ్ చిన్న తప్పు చేసిన పిల్లోనికి ఇప్పుడు క్షమిస్తాం, క్షమించడం వచ్చేసిందిగా, నీకు అలవాటైందిగా. ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద తప్పు చేస్తాడు నీ మీద, అప్పుడు నువ్వేం చేయాలా? మళ్ళీ ప్రాక్టీస్ చేయదు, మరి ప్రాక్టీస్ చేయాలి కదా. ఆ తర్వాత ఇంకా పెద్ద తప్పు చేస్తారు, వచ్చి ఇంకా గట్టి గుచ్చుతారు, అప్పుడు ఏం చేయాలా? మళ్ళా క్షమించాలా. అంటే నువ్వు ప్రేమించడం గురించి మాట్లాడతాం కాసేపు. ప్రేమించడం అదేనా? ప్రేమించడం గురించి మాట్లాడు. చిన్న పొరపాటు చేస్తారు, ఏం చేస్తావు? వాక్యం చదువుతుంది, అమ్మో ప్రేమించారు. కొంతకాలానికి మీ అమ్మ ఏం చేస్తాను ఇంకా పెద్దగా నీ మీద, అప్పుడు కూడా ఏం చేయాలా? ఆ తర్వాత మీ నాన్న ఇంకా పెద్ద తెచ్చేస్తాను నెత్తిన, అప్పుడు ఇంకా నువ్వేం చేయాలి అంటే నీ ప్రేమ స్థాయి మెల్లిమెల్లిగా ఏమవ్వాలా? పెరగాల. నీ ప్రేమ స్థాయి మెల్లిమెల్లిగా పెరగాలంటే ఏం చేయాలా? నువ్వు ప్రేమించటం అనే సూత్రాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. అప్పుడు ప్రేమలో పరిపూర్ణుడు అవుతావు. కాబట్టి నీవు ప్రశాంతంగా ఉండడం కుదరదు. ఇంకా పదునైన విమర్శ. ఫస్ట్ మామూలు విమర్శను ఏం చేస్తావు అంటే, ప్రభా క్షమిస్తున్నాయ్యా, పాస్టర్ గారు చెప్పాడంట. నువ్వు క్షమించేసావుగా, ఓకే సూపర్, మనోడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు దేంట్లో? క్షమించడంలో. ఆ తర్వాత సెకండ్ క్లాసులోకి వెళ్ళాలి నువ్వు, అప్పుడు ఏం చేస్తారు? ఇంకొంచెం పెద్దగా విమర్శిస్తారు, పెద్ద విమర్శ. అప్పుడు బాధపడి 2 నెలలు 3 నెలలు క్షమిస్తానయ్యా అన్నవా, ఓకే మనోడు సెకండ్ క్లాస్ పాస్ అయ్యాడు, వదిలేస్తాడా? అబ్బే, మరి థర్డ్ క్లాస్కి వెళ్ళొద్దు. దేంట్లో? క్షమించటంలో. అప్పుడు అంతకుముందు దూరంగా ఉండేవాళ్ళు విమర్శించారు, ఇప్పుడు మెల్లిమెల్లిగా దగ్గర వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కడోళ్ళు? ఆ దగ్గర వాళ్ళు విమర్శించటం, వాళ్ళు కూడా నువ్వు క్షమిస్తున్నావు అనుకో, అప్పుడు నీకు ఇంకా దగ్గరకు ఉన్నోళ్ళు విమర్శిస్తారు. అరే స్తుతింపజేయున్నే, వాళ్ళని కూడా క్షమించావనుకో, నువ్వు బాగా ప్రేమించాలంటారే, వాళ్ళలోంచి అలా లెగిస్తుంది. ఏంటది? విమర్శ మనసు కింద మీద పడతా, నేను ప్రేమిస్తున్నాను ప్రభా. అప్పుడు ఎందుకు ప్రభా ఇదంటే ఆయన ఏమంటాడు తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. మైండ్ బాధ్య, నీకు మైండ్ బాధ్య, ఫుల్గా బాధ్య. మైండ్ పోయి ఏమొచ్చింది తెలుసా?
దేవుని యొక్క మనస్సు నీకు వస్తుంది. యేసు ప్రభు లాంటి మనస్సు నీకు వచ్చేసింది. యేసు ప్రభు లాంటి మనసు వచ్చేసింది. యేసయ్య లాంటి మనసు వచ్చేసింది నీకు. బల్లెం పెట్టి పొడిసినోండి, అయ్యా క్షమించు. వాళ్ళు యేసు ప్రభుని పొడుస్తున్నారు, హింసిస్తున్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి యేసు ప్రభు వాళ్ళని క్షమించాడు. మనోడు ఒకడు ఉన్నాడు, యేసు ప్రభు శిష్యుడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎవరు తెలియదు నాకు. ఒకసారి యేసు ప్రభు అటు చూశాడు, వెలుపలికి వెళ్ళి పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు, ప్రభా క్షమించు క్షమించు. చెప్పలా యేసు ప్రభు, జస్ట్ హీ లుక్డ్ ఎట్ హిమ్. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ భవిష్యత్తును మార్చాలనుకుంటున్న దేవుడు నీ అలవాట్లు మార్చడానికి పరిశుద్ధాత్మ ద్వారా పనిచేస్తూ ఈ ప్రవచనాన్ని, ఈ ప్రసంగాన్ని నీతో మాట్లాడుతున్నాడు. వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? నేను లేవలేను, నడవలేను, నా పరిస్థితి అంత దారుణంగా ఉంది, నేను ఈరోజు వాక్యం చెప్పలేను అని రాత్రి చెప్పాను, నా వల్ల కాదు, నిలబడలేను అని చెప్పాను, సెలైన్ పట్టుకోవాలి, మొత్తం 20+ మోషన్స్ అయ్యాయి, అందుకే పిల్ల ఏం తీసుకొచ్చి పెట్టారు. కానీ నిలబడి వాక్యం చెప్పాను. ఇప్పుడు స్వస్థత ప్రార్థన కూడా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భవిష్యత్తు మారాలంటే నీ అలవాట్లు మార్చుకోవాలి. దేవుడు నీ అలవాట్లు మార్చాలంటే నీ అలవాట్లను మార్చుకోవటానికి ట్రై చేస్తూ ఉండాలి. అది అక్కడ చెప్పింది. దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో, నీకు నీవే సాధకం చేసుకో. నీకు నీవు దైవభక్తి విషయంలో సాధకం చేసుకుంటే దేవుడు నీ సాధకాన్ని ఆశీర్వదించి నిన్ను దైవ భక్తునిగా మారుస్తాడు. అది వాక్య సత్యం. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఎంతసేపు వాక్యం విన్నావు, చాలా ఆనందంగా విన్నావు, చాలా సంతోషంగా విన్నావు, చాలా సంతోషం, హ్యాపీ. కానీ ఒక్క నిర్ణయం తీసుకోవాలి. ఒక్క అలవాటన్నా నువ్వు స్టార్ట్ చేయాలి రేపటి నుంచి. హలో, ఒక్క అలవాటు, ఒక్క అలవాటు. ఎ స్మాల్ హ్యాబిట్ మస్ట్ స్టార్ట్. ఒక చిన్న అలవాటు, ఒక మంచి అలవాటు నీ జీవితంలో ఈరోజు నుండి ప్రారంభమగునుగాక. అప్పుడు నీ జీవితంలో ఈ వాక్య పరిచర్య ఆశీర్వాదం అవుతుంది. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. గట్టిగా దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించటం అంటే ఏంటో నాకు అర్థమయ్యి నేను చెబుతున్నా మీకు. దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి మునుపు నీ అలవాట్లను మార్చుకోమని చెప్తున్నాడు. నీ అలవాట్లు మార్చుకోవటానికి నువ్వు పనిచేస్తూ ఉంటే నీ అలవాట్లను ఆయన పూర్తిగా నీ అనుభవంగా మార్చేస్తాడు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక.